సమాజ సేవే తన ఊపిరిగా తనదైన శైలిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గత 4 సంవత్సరాల నుండి నిర్వీర్యంగా చలివేంద్రం ఏర్పాటు చేసి ఆటోనగర్లోని కార్మిక కర్షకులు అనేక మందికి దాహతి తీర్చిన సేవా తత్పరులు గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకులు లింగం చిట్టిబాబు. అటువంటి సేవా తత్వంతోనే ఈ రోజు లింగం చిట్టిబాబు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ 158వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళులు అర్పించేందుకు లింగం చిట్టిబాబు అభిమానులు ఆటోనగర్లోని కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గుత్తికొండ రాజబాబు, బీజేపీ నాయకులు, 1వ పట్టణ అధ్యక్షులు కోనేటి వెంకటేష్, 2వ పట్టణ అధ్యక్షులు మాచల్ల రామకృష్ణ, జనతా వారిది నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కొత్త వెంకట చలపతిరావు, మహిళా మోర్చా నాయకులు శ్రీమతి బోనం, పండు, శ్రీ గోపి, పూర్ణ నరేంద్ర కుమార్, కృష్ణ తదితరులు పాల్గొని వారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, జోహార్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. బాబు 2009 రావట్లేదు బాబు. పెద్దలు తెప్పిద్దాం, అన్ని పనం కాదుగా ఉండాలి కాబట్టి. ఓకే ఒకసారి చూడండి సార్ వాళ్ళందరూ. ఓకే. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వేడుకలు ఈ రోజున గుడివాడ పట్టణం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆటోనగర్లో లక్ష్మీ గణపతి ట్రాన్స్పోర్ట్ ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి రాష్ట్ర పార్టీ ఏదైతే బూత్ వైడ్గా ఈ కార్యక్రమాన్ని చేయమని పిలిపించిందో ఈ రోజున ఆటోనగర్లో లింగం చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసి గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల మట్టి ఉన్నటువంటి దీదీని పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చేసి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ బావుట ఎగరవేసింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు బెంగాల్ వాసి. గతంలో ఆయనకి మనం ఓన్లీ బలిదాన కార్యక్రమం మట్టుకే చేసుకునేవాళ్ళం. బెంగాల్లో ఏదైతే ఆయన పుట్టిన రణస్థలంలో బెంగాల్లో ఏదైతే జెండా బావుట ఎగరవేశామో అందువల్ల గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ రోజున జయంతి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఆటోనగర్లో చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తూ ఉన్నాం. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆనాటి 1951లో ఏర్పడిన జనసంఘే ఈనాటి రూపాంతరం చెంది భారతీయ జనతా పార్టీగా అవతరించింది. ఆ భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆయన స్థాపించిన పార్టీలో అవినీతికి తావు లేకుండా ఈ రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అవినీతికి తావు లేకుండా పనిచేస్తున్నాము ఈ పార్టీలో. దానికి మేము గర్వపడుతున్నాం. అంతేకాకుండా ఈ రోజున దళిత ఉద్ధారకుడు బాబు జగజ్జనరావు గారి వర్ధంతి ఈ రోజున. ఆయనకు కూడా మేము జోహార్లు భారతీయ జనతా పార్టీ తరఫున జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ఒకే ప్రధాని. అంతకుముందు మనకి 2 ప్రధానులు ఉన్నారు. ఒకటి భారతదేశానికి, ఒకటి జమ్మూ కాశ్మీర్కి. అందుకే ఆయన దో ప్రధాన్ దో నిషాన్ నహీ చలేంగే, దో ప్రధాన్ దో నిషాన్ నహీ చలేంగే అని
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో మరి లింగం చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో మరి ఆ మహానుభావుడు మరి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకుంటూ ఈరోజు మన లింగం చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో ఆ మహానుభావుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి బీజేపీ నాయకుల్ని కార్యకర్తలు ఆహ్వానించిన మరి లింగం చిట్టిబాబుకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి. చాలామంది మరి చూస్తూనే ఉంటారు, చాలామంది ఇలాంటి స్వతంత్ర సమరయోధులైనా ఇలాంటి నాయకులకైనా జయంతిని వర్ధంతులకి ఏదో పూలదండలు వేసి ఏదో 2 మిఠాయిలు పెంచి ఏదో వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారు. కానీ మన భారతీయ జనతా పార్టీలో పుట్టిన ముద్దు బిడ్డ ఆయన పార్టీకి ఎంతో కృషి చేసి ఈరోజు మన భారతీయ జనతా పార్టీ మన దేశంలో ఇంత రెపరెపలాడుతుందంటే కేవలం ఇలాంటి మహానుభావుల వల్ల. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వ లక్షణాలు నచ్చి మరి గుడివాడ పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమం చేసిన లింగం చిట్టిబాబు గారు మరి ప్రధాని మోడీ గారి మరి ఆయన అభివృద్ధి ఆయన స్ఫూర్తి నచ్చి మన ఆంక్షలు నచ్చి మన పార్టీలో జాయిన్ అయినందుకు మా బీజేపీ నాయకులు కార్యకర్తల తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఈ గుడివాడ పట్టణంలో మరి ఆటో నగరంలో ఏ కార్మికుడికైనా సరే కష్టమైంది వచ్చినా మరి నేనున్నానంటూ ముందు వస్తూ మరి ఏదో విధంగా మరి ముందు మంచి చెడు చూస్తున్న మహానుభావుడు మరి లింగం చిట్టిబాబు గారు. ముందు కేవలం సేవే లక్ష్యం, ప్రతి వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడాలని ఆలోచనతో ఉండి మరి మన భారతీయ జనతా పార్టీకి కూడా నేను సేవలు అందిస్తానని మరి రావడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమం చేస్తూ మన భారతీయ జనతా పార్టీని కూడా అభివృద్ధి చేసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంత అవకాశం ఇచ్చిన గుడివాడపట్నం ఆటో నగర్ 2వ రోడ్లోని లింగం చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి లింగం చిట్టిబాబు గారు ఆయన విధానం మరి ఇలాంటి వారికి ఉంటుందని మేము ఆకాంక్షిస్తున్నాము. ఆ నాతాకి ఈరోజు మన భారతదేశ ముద్దుబిడ్డ శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, నా అభిమానులకి, మీడియా మిత్రులకి అందరికీ నా వందనాలు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు బెంగాల్లో 51వ సంవత్సరంలో పార్టీ పెట్టి ఫస్ట్ మినిస్టర్గా చేసి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగే అరాచకాలకి నాకు వద్దు, ఈ గవర్నమెంట్లో నేను పనిచేయని, మినిస్టర్ పదవి నాకు వద్దు అని పక్కకు వచ్చేసి తర్వాత పార్టీ స్థాపించి మినిస్టర్గా కూడా చేశారు. ఆయన సేవలో ఇప్పటికీ మనకి మోడీ గారు అయ్యే ప్రతి గ్రామంలో పల్లెటూరులో కూడా పేదవారు అనేది ఎక్కడున్నా వెళ్ళి బీజేపీ కార్యకర్తలైనా ఎవరైనా ప్రజాసేవకులంటే పల్లెటూరుకైనా వెళ్ళి ప్రతి వాళ్ళకి చేరాలి అని చేశారు. కాబట్టి అదే ఇది మన నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్నారు. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు. ఇక్కడికి విచ్చేసిన నా శుభాభివందనాలు.